హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్పెషల్ అయిన స్పైసీ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చాలామంది మటన్ వండుతారు కానీ స్పైసీ రావట్లేదు, కుక్కర్లో వేస్తేనే మటన్ ఉడుకుతుంది అంటారు కదా. మనం కుక్కర్లో వేయకుండా మంచి స్పైసీనెస్ ఎట్లా తగలాలి, ముక్కకు ఉప్పు కారం ఎట్లా పట్టాలనేది నేను ఈ రెసిపీలో మీకు ఫుల్ డీటెయిల్గా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణ స్టైల్లో మటన్ చేయాలంటే చాలా సింపుల్ వే, మసాలాలు కూడా ఎక్కువ అవసరం ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే మటన్ను మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నా. చూడండి, మటన్ ఒక 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకొని, మనం స్పైసీ కర్రీ అన్నాం కదా, అయితే ఫస్ట్ 2 పచ్చిమిరపకాయలు, కొంచెం మెంతాకు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీంట్లో కొంచెం పుదీనాకు, ఉప్పు వేసుకుందాం. ఓకే, మీ టేస్ట్కి గట్టు ఉప్పు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లంతా కారం వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి, కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే, దీనికి తోడు ఒక 1 టేబుల్ స్పూన్ అంత పల్లి నూనె వేసుకోండి. పల్లి నూనెతోటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మటన్కి కానీ చికెన్కి కానీ నాన్ వెజ్ రెసిపీకి ఏదైనా పల్లి నూనె వాడుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం మటన్కి పట్టిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఉప్పు కారం మొత్తం మసాలాలంతా మటన్కి పట్టేటట్టు పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దాము. ఒక మంచి పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లంతా పల్లి నూనె వేసుకుంటున్నా నేను. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 3, మొత్తం 4 టేబుల్ స్పూన్ల నూనె పడుతుంది. దీంట్లోనే 2 ఇలాచీలు, 4 లవంగాలు, కొంచెం చెక్క వేసుకొని, ఇంకొక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నా, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతాకు వేసుకుందాం. మెంతాకు లేకపోతే నాకు కర్రీ చేయడం మంచిగా అనిపించదు. ఖచ్చితంగా మెంతి నేను యూజ్ చేస్తాను, మీరు కూడా వాడడానికి ట్రై చేయండి. మెంతాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే, ఇప్పుడు మెంతి ఉల్లిపాయ మంచిగా వేగనిద్దాం. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఓకేనా? 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఓకే, అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఫ్లేవర్ కొంచెం మనకు ఆనియన్స్కి పట్టిన తర్వాత పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకుందాం ఆయిల్లో. ఇది వేగుతుంటేనే స్మెల్ అనేది సూపర్గా వస్తుంది, ఇల్లంతా నిండిపోతుంది మంచి అరోమాతోటి. ఓకే, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ మొత్తం వేద్దాం. చూడండి, మటన్ మొత్తం మనం వేసేసుకున్న తర్వాత ఈ తాలింపు అనేది మటన్కు పట్టియాలి, మంచి కలపాలి, గబగబా కలుపుకోవద్దు. మొత్తం మటన్ పీసెస్కి అంతా ఈ తాలింపు పట్టే వరకు నెమ్మదిగా కలుపుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఉడికేటప్పుడు దీనిపైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకుందాం. మనం ఎట్లాగో మటన్ కలిపి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, ఆ కారం మసాలాలు వేస్ట్ కాకుండా అందులోనే వాటర్ పెట్టేసుకుంటే వాటర్ వేడైతే కింద మటన్ కూడా ఉడికిపోతుంది. ఒక్క 10 నిమిషాలు మంచిగా ఉడికిద్దాం. చూడండి, వాటర్ కూడా మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా, ఈ టైంలో మీరు మటన్ చూడండి ఎంత బాగా ఉడికిందో. వాటర్ ఊరినాయి చూసిరా, వాటర్ అంతా ఫామ్ అయితే మనం ఎక్స్ట్రా వాటర్ వేయకముందే మంచిగా వాటర్ ఫామ్ అయి ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, మనకు మటన్ తొందరగా ఉడకాలంటే ఈ వేడి నీళ్ళు పోయాలి. ఈ వేడి నీళ్ళు మనం సపరేట్గా వేరే పెట్టకుండా ఇట్లా గిన్నెలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ వాటర్తో మటన్తో పాటు వాటర్ కూడా వేడైపోతాయి. ఓకే, ఇప్పుడు ఆ వాటర్ వేసిన తర్వాత ఉడికేటప్పుడు కొంచెం పుదీనాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పుదీనాకు డైజెషన్కి కూడా చాలా మంచిది. ఓకేనా? చూడండి, మటన్ ఇప్పుడు ఒక 30% అయితే ఉడికింది మినిమం, అంటే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికేయండి. హై ఫ్లేమ్ మీద అయితేనే మటన్ తొందరగా ఉడుకుతుంది. చూడండి, మనం మటన్ 15 మినిట్స్ తర్వాత ఎంత మంచిగా ఉడికిపోయిందో మీకు ముక్క కూడా చూపిస్తా, ఎంత బాగా ఉడుకుతుందో చూడండి. మీకు కుక్కర్ కూడా అవసరం లేదు, జస్ట్ 15-20 నిమిషాల్లో మటన్ రెడీ. చూడండి ఎంత బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ మటన్ పీస్ ఉడికిన తర్వాత దీంట్లో మనం కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకొక 3 మినిట్స్ ఉడికిద్దాం. అది కూడా మనకు సూప్ అనేది చిక్కబడే వరకు, మీకు ఎంత మట్టుకు చిక్కగా కావాలో అంతసేపు మీరు ఉడికిచ్చేసుకుంటే మటన్ కర్రీ అనేది గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది. ఒక్క 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకు మటన్ కర్రీ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఈ మట్టుకు గ్రేవీ ఉంటే సరిపోతుంది. మనం చేసేది బగారా రైస్కి కాబట్టి, తినేది బగారా రైస్లో కాబట్టి ఈ మట్టుకు గ్రేవీ అవసరం. లాస్ట్లో ధనియాల పొడి కొత్తిమీర వేసేసి ఇంకొక 2 నిమిషాలు కలుపుకుంటే
మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. తెలంగాణలో మటన్ కర్రీ వండడం చాలా సింపుల్. కుక్కర్ వేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి మసాలా పేస్టులు కూడా అవసరం లేకుండా జస్ట్ 20 నిమిషాల్లో అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఈజీగా ఈ స్పైసీ మటన్ ప్రిపేర్ చేసేసుకోండి. ఎందుకు అంటే సండే పూట చికెన్ ఆర్ మటన్ ఏదో ఒకటి మీరు చేసుకుంటారు కాబట్టి ఈసారి తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని మంచిగా వేడి వేడి బగారన్నంతో ఎంజాయ్ చేసేయండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఆ రెసిపీ. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలంగాణ వంటలు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.